పోనీ నిజంగా ఏదన్నా ఉంటే ఆ సీక్రెట్ వల్ల లక్ష్మికి ఉపయోగం ఉండుంటే చెప్పకుండా ఎందుకుంటుంది? సరే, మనతో చెప్పకపోయినా అమ్మ వాళ్ళతో అయినా చెప్పాలి కదా. అది చెప్పలేదంటే అదేదో పెద్ద ప్రయోజనం లేని విషయమే. అలాంటి ఉపయోగం లేని మాట గురించి మనం బుర్రపాటు చేసుకోవడం ఎందుకు? ఇదంతా అవసరమా అని? లేదు ఆదిత్య, అది ఖచ్చితంగా మనకి నష్టం కలిగించే విషయమే ఏదో అయ్యుంటుంది. ఆ మంగళాంబ అత్తయ్య ఏదైనా ప్లాన్ వేసుండొచ్చు. లేకపోతే సత్యవతి మంగళాంబ అయినా మాట్లాడుకుని ఉంటారు. ఇది వినుండొచ్చు. లేకపోతే అన్నిసార్లు నాతో అనదు. భయంతో తాగి అలా స్టేజ్ ఎక్కదు. సరే, అంతదాకా వచ్చి ఆఖరి నిమిషంలో ఎందుకు ఆగిందంటావు? చాలా కారణాలుండొచ్చు. కరెంటు పోయిందని ఆగొచ్చు, కళ్ళు తిరిగాయని ఆగొచ్చు, లేదా ఎవరైనా చెప్పొద్దంటేనైనా ఆగుండొచ్చు. డెఫినెట్గా దాని దగ్గరున్న మ్యాటర్ ఏదో అంతో ఇంతో మనల్ని ఇబ్బంది పెట్టే విషయమే అయ్యుంటుంది. బా తులసి, ఇబ్బంది పెట్టే విషయం గురించి తెలుసుకోవడం అవసరమా? ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే తెలుసుకుని తీరాలి కదా. నాకైతే ఏదో కొట్టిపారేసే విషయమే అనిపిస్తుంది. అందుకే వదిలేద్దాము అంటున్నాను. సరేలే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. ఇదిగో తులసి, నువ్వెక్కువగా ఆలోచించుకో. ముందు నా మీద పడ్డ అపవాదం నుంచి బయటపడాలి. అబ్బా ఆదిత్య, ఆలోచించాల్సిన అవసరం లేదు, వదిలే. కాఫీ ఏమైనా తెచ్చివ్నా? ఇవ్వు. బంధం లేకుండానే బావ నా బతుకు నాశనం చేసేశాడు. దాక్షాయిని, అయ్యో దాక్షాయిని ఆగు. అదేంటి దాక్షాయిని, పలకరిస్తే అలా కోపంగా మొహం తిప్పుకుని వెళ్తున్నావు? వెళ్ళక మీ పలకరింపులకి పులకరించి పడ్డ మాటలన్నీ మర్చిపోయి పలకరింపే మహాభాగ్యం అన్నట్టు పళ్ళెక్కిలిస్తూ మెలికలు తిరగాలా? అన్ని తుడిచేసుకోవడానికి నేను మీలా అయిందాన్ని కాదు. పౌరుషం చచ్చిలేను. ఎంతైనా మీరు ఒకటి, పరాయిదాన్ని నేనేగా. నాకు అర్థమైంది. నీ కోపానికి కారణం వదినన్న మాటలే కదా. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అప్పుడు మీకు అనడం చేత కాలేదు, కానీ ఇప్పుడు ఈ ముఖార విందం మాటలేందుకు? 10 మందిలో మాట్లాడాల్సినవి మాట్లాడి చాటుగా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే ఏం లాభం? అయినా ఎంతలో ఉండాల్సిందాన్ని అంతలో ఉండకుండా అధికంగా కలుగజేసుకోవడం, మన అనుకుని తలదూర్చడం నాదే తప్పు. బాగా బుద్ధి చెప్పారు. తప్పుకో, వెళ్ళాలి. మమ్మల్ని క్షమించు దాక్షాయిని. నువ్వు మాటలు పడ్డం మాకు బాధగానే ఉంది. చాలా ఏళ్ల నుంచి వదిన మా విషయంలో ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు. తులసి మీద అలా విరుచుకు పడుతుంటే ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో నిన్ను సమర్థిస్తూ మాట్లాడలేకపోయాను. మా మౌనం నిన్ను బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించు. ఆ పరిస్థితి నీ తరపున వాదించే పరిస్థితి కాదు. అందుకే సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. అది నా తప్పే కావచ్చు. తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. పెద్ద మనసు కలదానివి, అర్థం చేసుకో దాక్షాయిని. ప్రియా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఏంటో నేను ఇదంతా ఆలోచించలేదు. నువ్వు కనపడి పలకరించగానే అప్పుడు నా కోసం మాట్లాడలేదన్న కోపంతో అలా అన్నాను. తొందరపడ్డాను. సారీ ప్రియా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నేను అన్నది మనసులో పెట్టుకోవద్దు. మనం మునిపట్లాగానే కలిసుందాం. కాస్త రోషం కలదాన్ని గబాలను తీసుకోలేక అన్నాను. ఈ మాటలు మర్చిపో ప్రియా. మాకు మేలు చేయాలని, తులసి కాపురం నిలపాలని తాపత్రయపడేదానివి. నువ్వే అలిగితే మేం తట్టుకోగలమా? ఏదో అన్ని రకాలుగా ఆలోచించలేదు. తులసి అంటే నాకు ప్రాణమే.
దానికోసం ఏదైనా చేస్తాను. సరేనా ప్రియా? ముందే చెప్పానుగా, నీది పెద్ద మనసు, మంచి మనసు అని, సాయం చేసే తత్వమే అని. నీ కోపం క్షణమే, పాల పొంగు లాంటిది. అరమరికలు లేనిదానివి కాబట్టి ఇంతలా ఆరాటపడుతున్నావు. నువ్వు కూడా అలాంటి దానివి ప్రియా. అందుకే మన మధ్య స్నేహం కుదిరింది. కోపం మొత్తం పోయినట్టేగా, ప్రేమ ఇంకా పెరిగింది. అది సరే గాని ఇప్పుడొచ్చి పడ్డ సమస్యకి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించు దాక్షాయిని. తప్పకుండా తులసికి అన్యాయం జరగనిస్తానా? వస్తాను. ఆ, వేసుకో ఆదిత్య. జ్వరం తగ్గిపోయింది కదా, ఇంకా ఎందుకు తులసి ఈ మందులు? కోర్స్ మొత్తం వాడాలి, లేకపోతే జ్వరం తిరగబెడుతుంది. ష్! అసలు ఈ మందులు మింగాలంటేనే చిరాకు వస్తుంది. ఈ మందులు నాకొద్దు. ఆ మందులైతే పెగ్గు మీద పెగ్గేస్తావే. ఊరికే సరదాగా అన్నానులే, ఫీల్ అవ్వకండి ఎస్ఐ గారు. ఆకలేస్తుంది తులసి. ఆగు, ఒకసారి టెంపరేచర్ చూసి అప్పుడు అన్నం పెడతాను. ఉమ్. ఉందా? నార్మలే. చెప్పాను కదా జ్వరం తగ్గిపోయిందని. అందుకేనేమో విపరీతంగా ఆకలేస్తుంది. చక్కగా మ్యాంగో పికిల్ వేసుకుని ఓ పట్టు పడితే. హలో హలో హలో, పప్పులు పట్టులు ఏమీ లేవు. లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా ఏవి పడితే అవి తింటే జాండీస్ వస్తాయి. ఓన్లీ చారణం. చారణమా? మిరియాల చారు, ఇంగో పప్పు. నాకొద్దే. అయితే లంకణాలు కంటిన్యూ చేయి. అమ్మో, నా వల్ల కాదులేవే. వెళ్ళి పట్రా, వెళ్ళు. ఎక్కడికే? అన్నం కొంచెం పట్టుకుని బయలుదేరావు. జ్వరం తగ్గిందంట. బావ ఆకలి ఆకలి అంటున్నాడని అత్తయ్యే అన్నం పట్టుకెళ్ళి దగ్గరుండి బావకి గోరు ముద్దలు తినిపించిరావే అంది. అందుకే వెళ్తున్నాను. ముందు ఆ తిప్పుడు ఆపు. మా ఆయనకి అన్నం పట్టుకెళ్ళి తినిపించడానికి అసలు నువ్వెవరివే? నన్ను ఏ ప్రశ్నలు వెయ్యకమ్మా. నీకు ఏ అనుమానాలు అభ్యంతరాలు ఉన్నా అత్తగారిని అడుగు. కోడలిగా అత్త ఆర్డర్లు పాటించడం వరకే నాకు తెలుసు. నా ధర్మం నన్ను పాటించనివ్వు. ధర్మం గిర్మం అని బాగితే చర్మం ఒలుస్తా. ఆదిత్య ధర్మపత్నిని నేను. ఎక్స్ట్రాల్ చేసావనుకో ఫ్రాక్చర్లు అవుతాయి, జాగ్రత్త. ఏంటే ఫ్రాక్చర్లు అవుతాయని దాన్ని బెదిరిస్తున్నావు? దాన్నేదైనా అంటే నిన్ను రామకీర్తన పాడిస్తాను. ధర్మము లేదు, పత్ని లేదు. అన్నీ మొన్న వాడు దీని పక్కలో కనిపించినప్పుడే దాని హక్కులు, అధికారాలు, అర్హతలు, స్థానాలు అన్నీ గంగలో కలిసిపోయాయి. చూడత్తయ్య, వీళ్ళేదో వీళ్ళ స్వార్థం కోసం చిన్న విషయాన్ని పెద్ద చేసి పెడబొబ్బలు పెట్టారు. ఎన్నేళ్లు ఆ అవకాశం కోసమే కాచుకుని కూర్చున్నారు. కాస్త సందు దొరికేసరికి ఆశ నెరవేర్చుకోవడానికి ఆదిత్యని దోషిని చేశారు. అత్తయ్య, నీకు నా మీద కోపం ఉండొచ్చు అత్తయ్య. అలాగని కన్న కొడుకు మీద వీళ్ళ నిందని నిజం చేసి బలవంతంగా రుద్ది ఆదిత్య ఏదో కావాలని చేసినట్టు లేంది అన్నట్టు మాది ఆశ, స్వార్థం, అవకాశం అంటున్నావు. బండలైపోయింది నా మనవరాలు బతికే.
ఏం కాలేదు, ఏం చేసుండడు, వాడి బుద్ధిమంతుడు, బుద్ధుడు, శ్రీరామచంద్రుడు అని సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందా? మళ్ళీ అదే అదే అనొద్దు మంగళాంబ. ఏంటిది పెద్ద చిన్న లేకుండా? నష్టపోయిన దాన్ని నేను ఒడ్డున కూర్చుని కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చమ్మా. తాళి కట్టాడని స్థానం ఎక్కడ పోతుందోనని భావన అంతలా వెనకేసుకుని రాకు. ఏ ఆడపిల్లైనా అబద్ధానికి కూడా నాలా జీవితం నష్టపోయాను అని అనదు. అబద్ధాన్ని 100 సార్లు వాదించినా నిజం కాదు. ఆదిత్య చెడ్డవాడు కాదు. అసలు ఏం జరిగిందనే మీరచ్చా? అత్తయ్య, నువ్వు వీళ్ళ ఉచ్చులో పడకు. మాయలాడి మంగళగిరి సంత, నోరుంది కదా మందుంది కదా అని విరుచుకు పడే రకాలు, గోరంతని కొండంత చేసే మనుషులు. చూడు, వాళ్ళ స్వార్థమే గాని మంచి చెడు పట్టవు. యాగి చేసి నెగ్గాలని చూస్తారు. కోపతాపాలు, మన కుటుంబ విషయాలు, వాటి పరిష్కారాలు మనం నిదానంగా మాట్లాడుకోవచ్చు, సర్దుకోవచ్చు. నమ్మొద్దు అత్తయ్య, వీళ్ళని అస్సలు నమ్మొద్దు. అమ్మా లక్ష్మి, నా బంగారు తల్లి, బయలుదేరవే. బ్రహ్మాండమైన సంబంధాన్ని సెటిల్ చేసి వచ్చేసాను. వీళ్ళందరికంటే అన్నింట్లోనూ గొప్ప సంబంధం తీసుకొచ్చేసా. కోట్ల ఆస్తి, పెద్ద బలగం, పేరు, ప్రతిష్ట, పరపతి అన్నీ ఎక్కువే. అమ్మా, అట్టాంటి సంబంధం కాదు. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఆహా, పిలిస్తే దేవుడు పలికినట్టు కరెక్ట్ టైంకి దిగారు పెదనాన్న. సర్దుకోవే, సర్దుకో. మీ నాన్న నీకు బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాడంట. అత్తలికి తీసుకెళ్లి ముందు దీనికి తాళి కట్టించేసే పెదనాన్న. ఏంటే సర్దుకునేది, తాళి కట్టించేది? జరిగిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇన్నేళ్లుండి అపవాదు మోసుకు వెళ్లాలా? జీవితం కోల్పోయి వెళ్లాలా? పరిహారం పరిష్కారం ఉండదా? అపవాదేంటి, జరిగిపోవడం ఏంటి, పరిహారం పరిష్కారాలేంటి? మరేరా నరసింహ, మొన్న మధ్య మినిస్టర్ గారి కూతురు బర్త్డే పార్టీకి వెళ్ళాం. దానికి అందరం కలిసే వెళ్ళాం. ఆ రాత్రి ఇంటికొచ్చాం. ఎవరి తీరాన వాళ్ళున్నాం, ఎవరి మానాన వాళ్ళం కునుకు తీసాం. కానీ తెల్లారేసరికి ఆదిత్య, బంధం లేకుండానే భావన బతుకు నాశనం చేసేశాడు. దీని మానం మంట కలిపేశాడ్రా. లేదు, ఇదంతా అబద్ధం. ఏది అబద్ధమే? వాళ్ళున్న పొజిషను ముందుగా చూసింది మీ చిన్న అత్తగారే. సత్యాలు చెప్పవే. అవునన్నయ్య, వాళ్ళలా ఉన్నారన్న మాట నిజం. ఓసే ముదరష్టపుదానా, రావే అంటే బావా అంటూ ఇక్కడున్నావు. అయిందా? బతుకు మీద తుప్పను ఉమ్మేసుకున్నట్టుగా అయింది. ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! ఎందుకు ఎందుకు మీరంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఇలా రచ్చ చేస్తున్నారు?
ఏమైందే? అయ్యో 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 అయిపోయింది నరసింహ. దీని బతుకు నాశనం అయిపోయిందిరా నరసింహ. ఏంటమ్మా నువ్వు అనేది? ఇంకా ఏమంటావేంట్రా? ఇది నెల తప్పిందిరా. ఇదిగో దీని నాడే చెప్తుందిరా. పనికి మాలిందానా, నా కడుపున చెడబుట్టావు కదే. అయ్యయ్యో లేవే. ఇది అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అలా గొడ్డును బాదినట్టు బాత్తావేంట్రా? అమ్మ దుర్గా, అయిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇంతకాలం ఆశతో బతికించిందానివి నువ్వేగా. ఇప్పుడు ఆ ఆశలు ఆవిరైపోయాయి. నీ చేత్తోనే అంత విషం ఇయ్యవే, తాగి చేస్తాం. ఏంటి విషం ఇచ్చేది, మీరు చచ్చేది? నువ్వు నెల తప్పింది అనగానే సరిపోతుందా? నువ్వేమైనా డాక్టర్వా? అంటే ఏంటి? పిన్ని అబద్ధం చెప్తుందనా నువ్వనేది? చెప్పే రకాలే, ఎవరికి తెలుసు? అయితే పిలిపించవే. ఎవరు చెప్తే నీకు నమ్మకమో ఆ డాక్టర్నే పిలిపించు. ఇంకా డాక్టర్ ఏంటమ్మా? నరసింహ, నువ్వు పిలిపించవే. పిలిపించు, పోంచేయి. వెంకటలక్ష్మి, అబ్బా, ఏంటత్తయ్య అంతలా ముట్టావు? మొట్టడం కాదు, మాడు పగలు కొట్టాలి. ఊరికే ఫోటోలు చూస్తూ లొట్టలేసుకొని కూర్చోవడం కాదు. వెళ్ళరా, వెంటపడి ప్రపోజ్ చేసి ఐ2 అనిపించరా? అదే పనిలో ఉన్నా, చేస్తూనే ఉన్నా, శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. శీర్షాసనం వేసిన అది నన్ను ఎస్ అనేట్లేదు. అది ఎస్ అనకపోతే నిన్ను చేతకాని దద్దమ్మ, దద్దోజనం, వేస్ట్ ఫెలో అంటారా? నా బాధ నీకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఇలా ఫోటోలు చూస్తూ కూర్చుంటే వర్కౌట్ కాదు. ఫీల్డ్ వర్క్ మెయిన్. అంటి పట్టుకు తిరగలరా? అబ్బా, వీడికి నేనంటే ఎంత ప్రేమ అని మనసు కరిగి నీ గుండెల మీద వాలిపోయేలా చేసుకోవాలరా. అది ఆదిత్య పిచ్చిలో ఉంది అత్తయ్య. ఛీ, నోర్మై. ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదంట్రా? నీ వల్ల కాదంటే చెప్పు, నేను రంగంలోకి దిగి దాన్ని నీ లైన్లో పెడతాను. ఎలా పెడతావు? దాన్ని నిలదీసి మా వాడికేం తక్కువే, ఆ పెళ్ళైన ఆదిత్య వెంట పడ్డం ఏంటి, నీ కోసం పిచ్చెక్కి తిరుగుతున్నాడు, వీణ్ణి కాదంటే నీకు పుట్టగతులుండవని నిలదీసి ఉతికి ఆరేస్తాను. దాన్ని తాడో పేడో అటో ఇటో తేల్చి పారేస్తాను. అప్పుడు గాని ఆ దుర్గమ్మ కత్తి దూసి నీ మీద యుద్ధానికి రాదు. ఆవిడ యుద్ధానికి వస్తే నేను జడుస్తానా? నాకు యుద్ధం రాదా? మీరిద్దరూ యుద్ధం చేస్తారు సరే, నా కొరిగేదేంటి? అప్పుడు ఆ లక్ష్మిని చూసే ఛాన్స్ కూడా ఇవ్వదు ఆ దుర్గమ్మ. అప్పుడు వెంకటలక్ష్మి నన్ను చూడదు. అదంతా కాని పని. ఆవిడికి జడిసి మనం వెనకడికి వేయాల్సిన పని లేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. దాన్ని ఎలా అయినా నీ పెళ్ళాన్ని చేస్తాను. సరే కానీ నీ మీద ఆశలు పెట్టుకుని బతుకుతా. నేనేం అంత తేలిగ్గా వదలనురా. ఆ లక్ష్మియే నీ పెళ్ళాం, గుర్తుంచుకో. ఉత్తమ్,
కంగ్రాచులేషన్స్. ఆ అమ్మాయి నెల తప్పింది.